టీజీ ఫుడ్ కార్పొరేషన్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. అవినీతికి ఎక్కడ ఆస్కారం లేదని అన్నారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా తీరు మార్చుకోరా అని ప్రశ్నించారు. అధికారులంతా పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. కారుణ్య నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనలు ఉల్లంఘన సరికాదన్నారు సీతక్క. ఇక నాణ్యత లేని, శుభ్రత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశామన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీల్లో చిన్నపిల్లలు తినే బాలామృతం తయారు చేసే టీజీ ఫుడ్స్ పై ఎంతో బాధ్యత ఉందని గుర్తు చేశారు. బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదన్నారు సీతక్క. బాలామృతం దారి మళ్లింపు ఘటనలపై విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. టీజీ ఫుడ్ కార్పొరేషన్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. అవినీతికి ఎక్కడ ఆస్కారం లేదని అన్నారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా తీరు మార్చుకోరా అని ప్రశ్నించారు. అధికారులంతా పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. కారుణ్య నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన సరికాదన్నారు సీతక్క. నాణ్యత లేని, శుభ్రత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశామన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీల్లో చిన్నపిల్లలు తినే బాలామృతం తయారు చేసే టీజీ ఫుడ్స్ పై ఎంతో బాధ్యత ఉందని గుర్తు చేశారు. బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదన్నారు సీతక్క. బాలామృతం దారి మళ్లింపు ఘటనలపై విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.